పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన నేపథ్యంలో గ్రామాల్లో ఎన్నికల సందడి వాతావరణం కనబడుతుంది. త్వరలోనే ఈ ఎన్నికల షెడ్యూల్ను విడుదల కావడంతో ఈ మేరకు ఓటరు జాబితా సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. అంతేకాకుండా తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం క్షేత్రస్థాయిలో శిక్షణ అందించేందుకు జిల్లా నుండి 5 డేటా ఎంట్రీ ఆపరేటర్లను మాస్టర్ ట్రైనర్లుగా ఎంపిక చేసి హైదరాబాద్కు పంపింది జిల్లా అధికార యంత్రాంగం. ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితా తయారీ తదితర అంశాలపై ఈ 5 సభ్యుల బృందం శిక్షణ పొందుతుంది. వీరు జిల్లాలోని ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులకు ఎన్నికల విధి విధానాలపై శిక్షణ ఇవ్వనున్నారు. అటు ఇప్పటికే జిల్లాలో మొత్తంగా 468 గ్రామ పంచాయతీలు ఉండగా మరో 5 పంచాయతీలు కొత్తగా ఏర్పడ్డాయి. దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ సైతం జారీ చేసింది. దీంతో జిల్లాలో మొత్తం గ్రామ పంచాయతీల సంఖ్య 473కు పెరిగింది. తలమడుగు మండలం పూనాగూడ, బజార్హత్నూర్ మండలం యసాపూర్, తాంసీ మండలం ఆత్మంగూడ, ఇచ్చోడ మండలం ఎల్లమ్మగూడ, ఉట్నూరు మండలం వడగల్పూర్, కే కొత్తగూడ ఏర్పడ్డాయి. ప్రస్తుతం పాత లెక్క ప్రకారం 468 గ్రామ పంచాయతీల్లో 3830 వార్డులున్నాయి. కొత్తగా ఏర్పడిన 5 పంచాయతీల్లో వార్డుల విభజన ప్రక్రియ జరుగుతుంది. అయితే కొత్తగా ఏర్పడిన వార్డుల్లో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరుగుతాయా, మార్చుతారా అన్న విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.